ఏంటంటే ప్రాకారము లేక పాడైన పురం ఎంతో తన మనసును అణుచుకోలేనివాడు అంతేనంటారు. ఎలా ఇది? ప్రాకారం అంటే వాళ్ళంటే గోడ. ఇప్పుడు మన భారతదేశానికి, మన ఇండియాకి పక్కనున్న దేశాలు పాకిస్తాన్ కానీ చైనా కానీ మనకి అటాక్ చేయకోకున్నట్లు ఉండాలంటే ఏం చేయాలంటే వాల్ వేయాలంట. ప్రాకారం వాలంటే ఏది? ఈ సైనిక సైన్యం ఖచ్చితంగా మనకి ప్రాకారం మాదిరి ఉంటేనే మన ఇండియా బాగుంటుంది, ప్రశాంతంగా నిద్రపోగలదు. అలాంటప్పుడు తన మనసుకు కూడా ప్రాకారం అనే ఒక వాల్ వేసుకోకపోతే ఖచ్చితంగా నాశనం అవుతుందండి. ఎలా నాశనం అవుతుందంటే, ఇప్పుడు మన మనసు అనేది ఉన్నది, మన మనసుకు అనేది అడ్డుకట్టలు వేయాలంట. అడ్డుకట్టలు వేయకపోతే ఖచ్చితంగా నాశనం అవుతుంది. ఇప్పుడు మన ఉదాహరణ చెప్పాలంటే, మన వరదలు వచ్చినప్పుడు విజయవాడను గుంటూరు అనుకుంటా జగన్ గారు కట్టిన వాల్ ఏదైతే గోడ ఉందో ఆ ప్రాంతంలోకి వెళ్ళుకోకున్నట్ల నీరు అడ్డుకట్టేసింది. ఏది? వాల్. ఇది ఎలాగైతే అడ్డుకట్టేసిందో వాల్ నీరుని, మన మనసుకు కూడా వాల్ వేయాలంట, అడ్డుకట్టాలంట ప్రాకారం. ఏంటి ఆ ప్రాకారం అంటే? అది వాక్యం అని. ఎలా అంటే ఈ వాక్యం అనే ఈ ప్రాకారము ఎలా ఉంటుంది తన మనసు కంటే, మన మనసుకు చాలా వస్తాయి ప్రమాదాలు. ఎలా అంటే వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, మోహపు చూపు చూడకూడదు, చెప్పండి, తాగకూడదు, చెప్పండి, ఇంకా దొంగతనం చేయకూడదు అని ఇలా ఎన్నో మన మనసుకు వచ్చినప్పుడు మనం ప్రాకారం అనేది వాల్ అనేది వాక్యంతో మనం కట్టకపోతే ఖచ్చితంగా మన మనసు అనేది నాశనం అవుతుందంట, చెడిపోతుందంట. చివరికి మన సొలొమోన్ తెలుసు ఎలా చెడిపోయాడండి. తన మనసుకు ప్రాకారం అనేది వాల్ వేసుకోలేదు. డ్రింక్కి బానిసైపోయాడు, నాశనం అయిపోయాడు. స్త్రీ విషయంలో మోసపోయాడు, మోజపడ్డాడు, నాశనం అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మన మనసుకి ఏదైతే వస్తుందో, ఆలోచనలైనా చెప్పండి, దురాలోచనలైనా, వ్యభిచారమైనా, దొంగతనమైనా, ఒకరు మోసం చేసే విధంగా అయినా ఏదైనా మనకు ఆలోచనలు వచ్చావంటే ఖచ్చితంగా అడ్డుకట్టాలనేది వాక్యంతో మనం అడ్డుకట్టలు వేస్తే కానీ మన మనసుకి బాగుంటుందంట. లేదంటే చెప్పండి, ప్రాకారం లేక పురం ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతేనంట. కాబట్టి మన ఇండియాకి సైన్య దళాలు ఏ విధంగా అయితే బార్డుకి ఒక విధంగా ఉంటారు సైన్యము, మన మనసుకు కూడా ఒక బార్డు మాదిరిగా వాక్యం అనేది, ఒక ఖడ్గం అనేది ఖచ్చితంగా మన మనసుకి ప్రాకారం మాదిరిగా వేసుకోవాలని. వేసుకోలేకపోతే ఖచ్చితంగా మన మనిషి ఎలా ఉంటాడో నాశనం అవుతాడు. కాబట్టి ప్రాకారం అనే ఈ వాక్యాన్ని మనం అడ్డుకట్టలుగా వేసుకోవాలి. వచ్చినటువన్నీ ఈ వాక్యమే తొలగేస్తుంది. కాబట్టి మనం అనుకుంటాం, అరే మొహం చూడకూడదు, ఇదే ప్రాకారం. వ్యభిచారం చేయకూడదు, ఇదొక ప్రాకారం. దొంగతనం చేయకూడదు, ఇదొక ప్రాకారం. చెడు మాటలు మాట్లాడకూడదు, ఇదొక ప్రాకారం. ఇలా ప్రాకారములు వాక్యంతో వాళ్ళు కట్టుకుంటే కానీ మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ జీవితం కూడా బాగుంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని, ప్రాకారం అని ఈ వాక్యంతో మీరు వాళ్ళు కట్టుకుంటేనే మీ భవిష్యత్తులు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి. అందరికీ వందనములు.